కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిమంది కేంద్ర మంత్రులు, అలాగే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులుగా కూడా మరికొద్ది మంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంతకు ముందు ఏదైతే ఉందో ఇక్కడ సిచ్యుయేషన్ ఇక్కడ ఇంకా అది కొనసాగుతుందని చెప్పొచ్చు. అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎల్ఈడి స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూస్తున్నాం. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఇంకా కడచూపు కోసం రాజాజీ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన గుర్తు ఏదైతే ఉందో 2000 ఆ 2000ని కూడా చూపిస్తూ వాళ్ళు అమ్మకు వీడ్కోలు పలకడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా ఏదైతే ఈ అంతిమ క్రియలు 4:30 నుంచి ప్రారంభం కాబోతున్నాయి, ఆ తర్వాత గంట నుంచి గంటన్నర పాటు ఈ అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడే ఇక ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం, ఎల్ఈడిలో విజువల్స్ ఉన్నాయి. ఏదైతే ఆ విజువల్స్ వస్తున్నాయో అది రాజాజీ హాల్ కి సంబంధించి అమ్మ పార్థివ